ప్రైజ్ ది లార్డ్. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీళ్ళే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, అవకాశం చేజారిన, ఊపిరే బరువైనా మారదు యేసు ప్రేమ, నీ తోడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ, నీ తోడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ, నీ తోడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ, నీ తోడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారు కనమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారు కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగుగాక, ఆయన నామమునకే స్తుతి కలుగుగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. అవమానములెంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానములెంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకు ఉండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకు ఉండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏది నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆశలే సమాధివైనా, వ్యాధి బాధ వేలివైనా, అధికారం కోల్పోయినా రక్షణకే ఆనందింతున్. ఆశలే సమాధివైనా, వ్యాధి బాధ వేలివైనా, అధికారం కోల్పోయినా రక్షణకే ఆనందింతున్. నాదు మనసు నీ మీద ఆనుకొనగవో నాదా, నాదు మనసు నీ మీద ఆనుకొనగవో నాదా, నాదు మనసు నీ మీద ఆనుకొనగవో నాదా. పూర్ణ శాంతినే పొంది నిన్ను నీ కీర్తింతున్, పూర్ణ శాంతినే పొంది నిన్ను నీ కీర్తింతున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. చదువులే రాకున్నా, ఓటమి పాలైనా, ఉద్యోగం లేకున్నా, భూమికే బరువైనా. చదువులే రాకున్నా, ఓటమి పాలైనా,
ఉద్యోగం లేకున్నా భూమికే బరువైన నా వెడల నీ తలంపు ఎంతో ప్రియములు, నా వెడల నీ తలంపు ఎంతో ప్రియములు. నీవు ఉద్దేశించినది నిష్ఫలమే కానరాదు, నీవు ఉద్దేశించినది నిష్ఫలమే కానరాదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. సంకల్పాన పిలుపొంది నిన్ను ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన సమకూడి సంకల్పాన పిలుపొంది నిన్నే ప్రేమించు నాకు సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని స్వరూప్యము నేను పొందాలని, యేసుని స్వరూప్యము నేను పొందాలని అనుమతించినాయి ఇలువైన సిలువకై, అనుమతించినాయి ఇలువైన సిలువకై. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. నీవు చేయునది నాకు ఇప్పుడు తెలియదు, ఇంక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకు ఇప్పుడు తెలియదు, ఇంక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము ఒక అంశము జీతం గురించి మాట్లాడదాం. జీతం ఎవరెవరు చేసినారు కష్టపడంటే వాళ్ళకి జీతం, కష్టపడని వాళ్ళకి జీతము లేదు. జీతం గురించి మనం మాట్లాడుకుందాం. ఒక భక్తుడు ఉన్నాడు అన్నట్టు, ఒక దగ్గరికి పోయినాడు, ఒక అధికారి దగ్గరికి పోయి కొన్ని సంవత్సరాలు పనిచేసిన జీతం ఎన్నోసార్లు మార్చేసినాడు. ఆయన ఎన్నోసార్లు గొర్రెల జీతం చేసినాడు, పెళ్ళాల గురించి జీతం చేసినాడు, కొలువు చేసినాడు, ఎన్నోసార్లు మార్చినాడు. కాబట్టి దేవాది దేవుడు చూస్తూనే ఉంటాడు. మన కష్టార్జితము ఎప్పుడు కూడా వ్యర్థము కానియడు. అందుకే ఆ భక్తుని ప్రార్థన ఆలకించి జీతం గురించి అక్కడ మాట్లాడదాం. 30వ అధ్యాయము హల్లెలూయా. ఆదికాండము జీతం మన అంశం ఈరోజు. ఆదికాండము 30వ అధ్యాయము 31వ వచనం, 38వ వచనం. అక్కడక్కడ వాటి తోకలు ఒలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువులను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలో నీళ్లు గళలలోను వాటి ఎదుట పెట్టగా. యాకోబు ఒక భక్తుడు అన్నట్లు ఎన్నో బాధలు కలిగి మామయ్యలు చేరినాడు. తండ్రిని మోసం చేశాడు. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముని దగ్గరికి పో, ఒక ఊరిలో ఉన్నాడు అంటే అక్కడ గొర్రెల కాపరిగా ఉన్నాడు. మామ ఎన్నో విధానంగా మార్చేసినాడు అన్నట్లు.
జీతం మార్చేసినా కూడా ఓపికతోన పని చేస్తే ఉన్నాడు అన్నట్లు. అక్కడ ఒప్పందం అవుతుంది అన్నట్లు. 33వ వచనంలోని పైనకి పోతే, ఇంకా మీదట నాకు రావలసిన జీతమును గూర్చి నీవు చూడవచ్చినప్పుడు నా న్యాయ ప్రవర్తనవే నాకు సాక్ష్యమగును. మేకలలో పొడులైనను మచ్చులైనను లేనివన్నీ, గొర్రెలలో నలుపు లేనివన్నీ నా వద్దనున్న వెడల నేను దొంగలి తినని చెప్పవచ్చున నేను. ఒకళ్ళకి దొంగతనం మోపినాడేమో సొంతం మామ, ఒక యజమానుడు కుమారుని దగ్గర. ఇవన్నీ నా దగ్గర ఉంటే నువ్వు చెప్పొచ్చు సాక్ష్యము. నేను నీతిగా పనిచేసినాను నీ దగ్గర, ఎప్పుడు కూడా నేను కష్టపడి పనిచేసినాను, నీ గొర్రెల్ని బాగా మేపినాను, నాకు రావాల్సిన జీతం నువ్వు చక్కగా ఇవ్వలేదు. కానీ ఒకడు న్యాయవర్తి అయిన దేవుడు చూసి ఒక నిబంధన చేసుకున్నారు వాడు జీతం గురించి. మచ్చలు పొడలు ఉండినవి నీకి నాకని ఒక నిబంధన చేసుకొని జీతం గురించి మాట్లాడితే, ఆ దేవుడు 21 సంవత్సరం చేసిన కష్టార్జితం అక్కడ న్యాయంగా చేశాడు. న్యాయం చేసి యాకోబుని ధనవంతునిగా చేశాడు. ఎందుకు మామ ఆయన అడుక్కున్నాడంటే ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడన్నట్లు. మరి 27వ వచనంలో అంటాడు, అందుకు లాబాను అతన్ని చూచి, నీ కటాక్షం నా మీద ఉన్న వెడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించనని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. లోకస్తులు శకునాలు చూస్తారు, మాంత్రికులు చూస్తారు, గోవులు చూస్తారు, చేయి చూస్తారు. ఈ లాబాను లోకస్తుడు కాబట్టి ఎప్పుడు యాకోబు ఆ ఇంట్లో అడుగు పెట్టాడో అప్పుడు చాలా లాభకరంగా ఉన్నాడు. ఎట్లా చూసుకోవాలో లాభకరంగా ఉన్నప్పుడు చూసుకోలేడు. ఎన్నోసార్లు జీతం మార్చేసినాడు. తన కొడుకులకి, కోడెండ్లకి, మనమంగళకి పెట్టుకునేందుకు జీతం మార్చేసినాడు. 2 బిడ్డల్ని ఇచ్చే కూడా 7 సంవత్సరాలు పుకాటు చాకరీ చేయించుకున్నాడు యాకోబుతో. అన్నీ దేవుడు చూస్తున్నాడు అన్నట్లు. చూస్తుండే అప్పుడు అంటాడు, నీ కటాక్షం నా మీద ఉన్న వెడల నువ్వు నా దగ్గర ఇంకా కొలువు చెయ్యి. నువ్వు అడుగు పెట్టినప్పుడల్లా నా ఇంట్లో నేను ఆశ్రయింపబడ్డాను. గొర్రెల్లోనేమి, ఆస్తిలోనేమి, పొలంలోనేమి ఆశ్రయింపబడ్డాను. నా దగ్గర పని చేయంటే నువ్వు ఎన్నిసార్లు జీతం మార్చినావు, ఎన్నిసార్లు నన్ను కష్టపెట్టినావు, నేను ఏమనలేదు. ఇప్పుడైనా నా జీతం నాకు కరెక్ట్ ఉంటే నేను కష్టపడి పనిచేస్తాను, న్యాయంగా పనిచేస్తాను అన్నాడు. జీతం పని చేసిన వానికి ఎప్పుడు కూడా జీతం కొదువు ఉండదు. పని చేసిన వానికి జీతం కొదువు ఉండదు, కష్టపడేవానికి. యాకోబు చాలా గొర్రెలు కాపరి, చాలా గొర్రెలు కాపాడేవాడు. ఎక్కడ కూడా గొర్రెల్ని తప్పి పోనీయలేదు. మామకు మోసం చేయలేదు, భార్యలను కూడా మోసం చేయలేదు, మామే మోసం చేశాడు. ఆయన న్యాయంగా పని చేసినాడు, న్యాయంగా జీతం పుచ్చుకున్నాడు. న్యాయంగా పని చేసేటోళ్ళకి దేవుడు సాక్షిగా ఉంటాడు. సమృద్ధి ధనం, ధాన్యము, కూలి సమృద్ధి ఉన్న దగ్గరే సమృద్ధి కలగజేస్తాడన్నట్లు. మామ ఎన్నిసార్లు మార్చినా కూడా దేవుడు ఆశ్రయించిన. అక్కడ 38లో మాట్లాడినాడు అన్నట్లు అంటాడు, అక్కడక్కడ వాటి తోకలు ఒలిచి మందలు నీళ్లు త్రాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టుటకు అతడు తాను ఒలిచిన చువులను మందలు త్రాగుటకు వచ్చు కాలువలలోను నీళ్ల గలలలోను వాటి ఎదుట పెట్టగా మందలు ఆ చూల ఎదుట చూలు కట్టి చారులైనను పొడవులైనను మచ్చలైనను గల పిల్లలను ఈనెను. దేవుడు ఆశ్రయించాల మనల్ని. అక్కడ దేవుడు చూశాడు అన్నట్లు. 21 సంవత్సరం ఎంత నీతిగా యాకోబు పనిచేశాడు మామ దగ్గర, ఎంత న్యాయంగా పనిచేశాడు. అక్కడ చాలా ధనవంతుడైనట్ల, కష్టపడిన వానికి ధనవంతుడైనట్ల చూపుతాడు. ఇప్పుడు కూడా మనం కష్టపడితే మనల్ని కూడా ధనవంతులుగా చేస్తాడు. ఆ తగినంత జీతం మనకు ఇస్తాడు దేవుడు. మనం కష్టపడాలి. సోమవారులాగా పండుకుంటే, ఇత్తు సమయంలో పండుకుంటే నిద్రపోతే కోతకు సమయంలో ఏమీ తెచ్చుకోడు. యాకోబు కష్టపడ్డాడు కాబట్టి ఆయన జీతం దేవుడు ఆశ్రయించున్నాడు. సమృద్ధి ధనవంతుడైనాడు. కష్టపడిన వానికి సమృద్ధి ధనము, ధాన్యము, పసులు, గొర్రెలు, గొడ్లు, ఆ కాలములనది భూమి పంట సమృద్ధి దయచేస్తాడు. కష్టపడి పనిచేసేటోనికి జీతం ఏ రోజు కొద్దు ఉండదు. హల్లెలూయా. మరి ఇంకొక మాట మాట్లాడదాం. ఈ నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం. నిర్గమకాండము 2వ అధ్యాయము 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెను చూచి, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తన తీసుకొని పోయి పాలిచ్చి పెంచెను. ఒక తల్లే
సొంత కొడుకుని పాలిచ్చి పెంచి జీతం పుచ్చుకుంటుంది అన్నట్లు. అక్కడ గొడవలు జరుగుతుంటాయి అన్నట్లు. మగపిల్లలు ఉండకూడదు, మగపిల్లల్ని చంపేయాలని ఫరో విషయంలోన. ఫరో చాలా కష్టపెడుతుంటాడు ఏబ్రీల్ని, ఐగుప్తుల్ని చాలా కష్టపెడుతుంటాడు. ఆడవాళ్ళు మాత్రమే ఉండాలి, మగవాళ్ళని చంపేయాలని ఒక శాసనం రాసి సంతకం చేసి పెట్టింటాడు. మంత్రసానులకి భయంకరంగా ఆజ్ఞయిస్తాడు, మగపిల్లలు పుడితే గొంతు పిసికి చంపేయండి, ఆడపిల్లలు పుడితే ఉండనియండి అని ఫరో చెప్తాడు అన్నట్లు. దుర్మార్గుడు, దుష్టుడు. కాబట్టి ఈమె చక్కగా కుమారుని కని 3 నెలలు దాచిపెట్టింది. దాచిపెట్టినప్పుడు ఏమైంది, ఇంక దాచిపెట్టేకి చేత అయితే లేదు. బయట వాళ్ళకి తెలిసిపోతే ఏమవుతుంది, చంపేస్తాడు. ఈ ఫరో మనుషులు చంపేస్తారు అని చెప్పేసి ఆమె దాచిపెట్టి ఒక జమ్ము పెట్టెలో పెట్టి, మిరియమ్మ తల్లి జమ్ము పెట్టెలో పెట్టి ఆమెను కీలు పూసి ముచ్చి, ఫరో కూతురు ఎప్పుడైతే స్థానానికి వస్తుందో, నైలు నదికి, నైలు నది చాలా పెద్దది ఐగుప్తులో, ఈజిప్టులోన నైలు నది అంటే చాలా పొడవు, చాలా ఎడెలుపు ఉంటుంది అన్నట్లు. కాబట్టి అక్కడ ఆమె స్థానానికి వచ్చే సమయంకి ఈ తల్లి కూతురులు మిరియమ్మ తల్లి మోసే తల్లి ఏం చేస్తారు, నీళ్ళలో నా జమ్ము పెట్టిన పిల్లోని పెట్టి ఇడుస్తారు. ఇడిచినప్పుడు ఏమవుతుంది, అక్క చూస్తూనే ఉంటుంది, చురుకైంది. మన కుటుంబం బట్టి మనం చురుకుగా ఉండాలి, ఆడవాళ్ళైనా కూడా. అందుకనే ఫరో ఎదురుగా అంటాడు, మేము పోకముందే ఏబ్రీలు స్త్రీలు కనింటారయ్యా, మేమేం చేతుము, కనింటారు, మేము చంపమని చెప్పినాను, మగ సంతానం ఎట్లొచ్చింది అంటే, మేము పోకముందే ఏబ్రీలు స్త్రీలు చాలా చురుకైన వాళ్ళు, కానీ పిల్లల్ని పెట్టుకుని ఉంటారు, మేమేమి చేయలేకపోతాం అని అక్కడ మంత్రసానులు దేవునికి భయపడి చెప్తారన్నట్లు. ఆ కుమారుడు బతుకుతాడు మోస. బతికిన తర్వాత వీళ్ళు దొంగతనాలతోన లేలు నదిలోన ఫరో కూతురు స్థానానికి వచ్చే సమయంకి ఇడిస్తే అప్పుడు ఏం జరిగింది, ఆ పిల్లోడు అరుస్తున్నాడు, మ్యావ్ కావు అని అరుస్తేటప్పుడు ఏం జరిగింది, ఏమో పిల్లోడు అరుస్తున్నాడు, అక్కడ పెట్టుందని చెప్పి జమ్ము పెట్టెలో నుంచి పనికత్తెలను పంపి ఆమె పెట్టె తెచ్చి చూస్తే కుమారుడు. ఇంకా కుమారుని చాకాలి కదా, 3 నెలల పిల్లోనికి ఎవరు చాకాలా. అక్క బాగా చురుకుతో చూస్తూనే ఉంది. ఆమె దగ్గరికి పోయి ఆ పిల్లోని చూసి, ఆమెను చూసి, ఈయనకు ఒక పని మనిషి కావాలా, తల్లినే పని మనిషి పెడుతుంది. చూడు ఎంత చురుకుంది మిరియాం చాలా చురుకైంది, తమ్ముడిని అలాగ పెంచుకున్నది అన్నట్లు. శత్రువులు ఇంట్లోనే పెంచింది, శత్రువులు బిడ్డకే పాలిచ్చేటట్లు చేసింది. ఆమె ఫరో కుమార్తె ఏం చేసింది, ఎవరు నన్ను ఒక పని మనిషిని చూడంటే 7వ వచనంలో అంటున్నాడు అన్నట్లు. 7వ వచనంలోన అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెను చూచి, నీ కొరకు ఈ పిల్లవాన్ని పెంచుటకు నేను వెళ్ళి ఏబ్రీ స్త్రీలలో ఒక్క దానిని పిలుచుకొని వస్తున్నా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. ఎవరిని పిలుచుకొచ్చింది, మోసేకి తల్లి ఎవరున్నారు, ఆమెనే పిలుచుకొచ్చింది, పనికత్తిగా పిలుచుకొచ్చింది అన్నట్లు. 6వ వచనంలో ఏముంది, తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి, వీడు ఏబ్రీల పిల్లలలో ఒకడా నేను. గుర్తుపట్టింది. ఏబ్రీలు చాలా చక్కగా చురుకుగా అందంగా ఉంటారన్నట్లు. ఏబ్రీలు చాలా చక్కగా చురుకుగా అందంగా ఉంటారు. ఏబ్రీలు సంతానం ఇది అని గుర్తుపట్టి తన కుమారునిగా అంగీకరించి అప్పుడు మిరియమ్మకు పిలిచి చెప్తే ఆమె ఆ కుమారుని తల్లినే తీసుకొచ్చి ఆమెకు అప్పచెప్తుంది అన్నట్లు. ఎంత చురుకుగా ఉంది మిరియమ్మ చూడు, తమ్ముడిని ఎట్లా కాపాడుకున్నది. మన కుటుంబంలో కూడా ఒక్కరు మూర్ఖులైనా, ఏమన్నా ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఆడపిల్లైనా మగపిల్లోళ్ళైనా కుటుంబం కట్టుకోవాలి. ఆడవాళ్ళైనా బాగుపడితే మగపిల్లల్ని చూసుకోవాలి, మగపిల్లలు బాగుపడినారంటే కూడా ఆడపిల్లల్ని చూసుకోవాలి. మన రక్త సంబంధంకి మనం ఎప్పుడు బాధ పెట్టకూడదు. తమ్ముని కొరకు ఎంత ప్రయాసపడింది మిరియాం, ఎంత ప్రయాసపడింది చూసుకో. అక్కడ చంపనీకి లేదు, ఇక్కడ పస్తు పెట్టేకి ఇవ్వలేదు, వాళ్ళ కుటుంబంలో కూడా పెంచలేదు, తల్లి దగ్గరే పెంచేటట్లు ఆ బిడ్డ తీసుకొని వచ్చింది. అంత జ్ఞానం మనకు ఉండాలి. మనం దేవుని జ్ఞానం పొందుకొని మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. మిరియాం అంత చక్కగా జ్ఞానం నడిపించి తల్లి వద్దకే ఆ కుమార్ని చేర్చింది. అప్పుడు 10వ వచనంలో ఉండేది, ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె వద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసితనని చెప్పి
అతనికి మోసే అను పేరు పెట్టాను. చక్కగా ఆ సమయంకి నీళ్ళలో నుంచి నాకు దొరికినాడు కాబట్టి మోసెస్ అని ఫరో కుమార్తె పెట్టింది ఆ పేరు. ఒక కన్యవరాలు పెట్టింది, లోకస్త్రాలే పెట్టింది మోసాకి పేరు. ఆ పేరు స్థిరస్థాయిగా నిలబడిపోయింది. నీటిలో నుంచి తీయబడ్డాడు కాబట్టి మోస. అందుకే మోసా అని ఫరో కుమార్తె ఏమని పేరు పెట్టిందో ఆ పేరు భూమి మీద ఇప్పుడు చెక్క చెదరలే. మోసే మరి 5 గ్రంథాలు రాసినాడు. మోసే అద్భుతకరంగా దేవునితో మాట్లాడినాడు. మోసే దేవుడు చెప్పినట్లు లోబడ్డాడు. దీన స్థితికి దిగజారాడు. దేవుడు ఆయన సన్నిధిలో ఎంతో నమ్మకస్తుడుగా, దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకస్తుడుగా మోస ఉన్నాడు అన్నట్లు. అందుకని అక్కడ అంటున్నాడు, ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. చక్కగా పెంచినందుకు ఆమెకి జీతం. అక్కడ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచాను, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, కొడుక్కి బాగా పాలిచ్చి పెంచి దుష్టులెదురుగా దుర్మార్గుల చేతిలో నుంచి తీసుకొని చక్కగా మరి పాలిచ్చి తను పాలే ఇచ్చి పెంచింది. పాలిచ్చేటప్పుడల్లా తల్లి ఒక బునాదేసింది, నాయనా మనం ఏబ్రీలము, మనం దేవుని బిడ్డలము, మనం దేవుని కొరకే జీవించాలి. పాలిచ్చి పెంచేటప్పుడు పాలిస్తూ ఆమె జోలుపాట పాడుతూ కుమారునికి మంచిగా బునాదేసుకంటొచ్చింది. దేవాది దేవుడు కాపాడాడు నిన్ను, ఫరో చేతిలో పడ్డావు, నువ్వు అక్కడి నుంచి నా చేతికి వచ్చావు, నువ్వు పెద్దవాడైనాక ఇశ్రాయేలు ప్రజల్ని నడిపియాల, నువ్వు దీన స్థితిలో ఉన్నాం మనము. ఫరో చంపాలనుకున్నాడు, దేవుడు నిన్ను కాపాడాడు, దేవుని కొరకే బతకాలని తల్లి ఉక్కు పాలిస్తూ తల్లి మంచి మాటలు జోలపాటలు పాడుతూ మంచి మాటలు హృదయంలోన చిన్న పిల్లోనికే జ్ఞానోపదేశము చేసింది. ఎవరు? మోసే తల్లి. ఆ జ్ఞానోపదేశం మనం పాలిస్తూ కూడా మన పిల్లలకి మనం అట్టనే పెంచాలి. మన కష్టాలు, మన బాధలు, మన వేదనలు దేవాది దేవునికి చెప్పుతూ పిల్లల్ని పాలిస్తూ జోలపాట పాడుతూ మోసే తల్లి ఎలాగా మోసేని పెంచిందో పెద్దవాడైనాక ఇశ్రాయేలు పిల్లల్ని నడిపించే నాయకుడైనాడు. దేవునితో ముఖాముఖి మాట్లాడే నాయకుడైనాడు. 5 గ్రంథాలు రాసే నాయకుడైనాడు. తల్లి పాలు అంత విలువైన పాలు. అక్క ప్రేమ, మన కుటుంబంలో కూడా ప్రేమ కలిగి ఉండాలి. ఒకరు చచ్చిపోతే ఆస్తి మనకు కలిసి వస్తుంది అనుకోని ఎంతమంది లేరు అన్నలదమ్ములు అక్కలు చెల్లెండ్లు, అలాగ ఉండకూడదు. ప్రేమ కలిగి ఉండుట్లోనే ఇశ్రాయేల్లో మిరియమ్మ పేరు మ్రోగుతుంది. అంత మంచిది మిరియామ. అలాగే తమ్ముణ్ణి కాపాడుకున్నది, తల్లి కొడుకును కాపాడుకున్నది జ్ఞానముతోన. బిడ్డకే పాలిచ్చి జీతం తీసుకున్నామే. జీతము ఎక్కడ కూడా పని చేసింది, పరిచర్య చేసింది, ఎక్కడ తక్కువ కాదు. ఆమె పరిచర్య చేసింది, ఆమెకు రావాల్సిన జీతం ఆమెకి వచ్చింది. యాకోబు కష్టపడ్డాడు, కష్టపడి గొర్రెలు మేపాడు, ఆయనకు వచ్చే జీతం దేవుడు ఆయనకి ఇప్పించాడు అన్నట్లు. రెండో మాటలు చెప్పినాం. మూడో మాట సైనికుని గురించి మనం మాట్లాడుకుందాం. లూకాసు వార్త 3:14. లూకాసు వార్త 3:14. రాణవ వారును మేమేమి చెయ్యవలనని అతన్ని అడిగినందుకు అతడు ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదను అపనింద మోపకయు మీ జీతములతో తృప్తి పొందుడు అని వారితో చెప్పాను. రాణవ వారంటే ఒక సైనికుడు. మన బాండర్లో సైనికుడు ఉంటాడు కదా, ఆయన. మన దేశంలో కూడా పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్, ఎస్పీ, పోలీస్ వాళ్ళు, కానిస్టేబుళ్ళు, ఎస్ఐలు, డిఎస్పీలు ఉంటారు కదా, వీళ్ళు రాణవ వారు, కాపాడేవారు. వీళ్ళు న్యాయమే చేయాల. వచ్చిన జీతంతోనే వాళ్ళు తృప్తి పడాల, కానీ లంచాలు పుచ్చుకొని మంచాలు ఎక్కకూడదు. చాలామంది అది చేసి నష్టపోతారు. దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ లూకా గ్రంథంలోన, రాణవ వారును మేమేమి చెయ్యవలనని అతన్ని అడిగినందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు. పోలీసులు కానీ, అధికారులు కానీ, డిఎస్పీలు కానీ, ఎస్పీలు కానీ, కానిస్టేబుల్ కానీ, పోలీసులు అధికారులు ఎవరే కానీ పని చేసేటప్పుడు ఎవరిని బాధ పెట్టకూడదు. యేసుప్రభు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఎవరిని బాధ పెట్టుకోకున్నట్ల మీరు వచ్చిన జీతంతోనే తృప్తిగా ఉండండి. వచ్చిన జీతముతో పని చేసిన వారికి జీతము తప్పదు. పని చేస్తున్నావు, నీకు జీతము గవర్నమెంట్ ఎలాగిస్తున్నాడు, దేవుడు కూడా మీకు జీతానికి ఒప్పుచెప్పాడు అన్నట్లు. రాణవ వారంటే మన దేశాన్ని కాపాడేవారు, సైనికులు, మిలిటరీలో ఉండేవారు. రాణవ వారంటే మన దేశంలో చేసే పోలీసులు కానీ, పోలీస్ స్టేషన్లో ఎంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళు కానీ,
వాళ్ళు రాణవ వారు అధికారులు అన్నట్లు. కాబట్టి మేమేమి చేయాలయ్యా అంటే, మీకు వచ్చిన జీతంలోని తృప్తిగా ఉండండి, ఎవరిని మోసం చేయొద్దండి అంటాడు దేవుడు. మనం ఏం చేస్తాం? పండ్లు కావాలిగా, కాకపోతే అయ్యా 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 రొంత సాయం చేయ అంటే నువ్వెంత ఇస్తావు, ఎంత ఇస్తావు? అయ్యా అయ్యా నీకు 1000 రూపాయలు ఇస్తానంటే వాని పక్క మాట్లాడతావు, ఇంకొకరు 10,000 ఇస్తానంటే వాని పక్క మాట్లాడతారు. దేవుడు అంటాడు అది చెయ్యొద్దు, అది చేయొద్దు. ఎవరిని బాధ పెట్టకయు, ఎవని మీదను అపనింద మోపకయు, మీ జీతములతోనే తృప్తి పొందుడని వారితో చెప్పాను. ఎవరి జీతముతోన? మనకు వచ్చిన జీతంతోన, మన కష్టార్జితంతోనే. మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక కూలికి పోతాం అనుకో, 200, 300, 500 ఒప్పందం చేసుకుంటాం. ఆ జీతముతోనే మనం తృప్తిగా ఉండాలి, కానీ మనం మోసం చేయకూడదు. ఆ జీతం కాక మరి ఎక్కువ నువ్వు మాట్లాడుతావని గొడవ చేస్తే ఒక దేవుడు సాక్షిగా ఉంటాడు అన్నట్లు, సాక్షిగా ఉంటాడు. మనకు వచ్చే జీతముతోనే మనం తృప్తిగా ఉండాలి. ఎవరికైనా పని చేయమంటే మాకు ఎంత లక్ష రూపాయలు ఇస్తావా లాభము, ఆ పని చేస్తాం. వాడిని అబద్ధ సాక్ష్యాలు చెప్పి లంచం తీసుకొని యేసు ప్రభువుకు కూడా అబద్ధ సాక్ష్యం చెప్పిన వారు ఉన్నారు. లంచం తీసుకొని యేసు ప్రభువుకు కూడా అబద్ధ సాక్ష్యాలు చెప్పిన వారు ఉన్నారు. న్యాయంగా ఎవరు కూడా మాట్లాడలేదు. హల్లెలూయా. అలాగే పోలీస్ స్టేషన్లకు పో, అధికారుల దగ్గరికి పో, లంచం కాందే మేమేమి పని చేయమంటారు. కాబట్టి ఆ పని మనం చేయకూడదు. దేవాది దేవుడు అంటాడు, రాను వారిని మేమేమి చెయ్యాలని వాళ్ళని అడిగినప్పుడు అతన్ని అడిగినందుకు అతడు ఎవరిని బాధ పెట్టకూడదు. మనకు వచ్చిన జీతముతోనే మనం తృప్తిగా ఉంటాం. దేవుడు ఆశ్రయిస్తాడు. దేవుడు మనల్ని ఆశ్రయించాల. ఇత్తిన వానికి కొయ్యి వారికి ఒకటే జీతం ఉంటుంది అన్నట్టు. మనం విత్తనం ఎత్తితే మంచి పంట కోస్తాం, చెడ్డగిత్తితే చెడ్డ పంట కోస్తాం అన్నట్లు. చెడ్డ పంట మనము కోస్తాం, మంచి విత్తనం ఎత్తితే మంచి పంట కోస్తాం. నువ్వు ఏం చేస్తావు? లంచం అడుగుతావు, ఇంకేమైనా లాభం అడుగుతావు. అప్పుడు ఏమవుతుంది తెలుసా? ఒక దినం కాకుండా ఒక దినం క్యాన్సర్, మలేరియా, ఎన్నో రోగాలు, యాక్సిడెంట్లు, ఎన్నో. మీకు దేవుడు ఎక్కడి నుంచి కొడతాడో, గాలి, ఇసుపు గాలి ఎక్కడి నుంచి ఇసురుతుందో తెలీదు. అది జాగ్రత్త. మీకు ఏదైతే సిద్ధపరిచినాడో దేవుడు అది మాత్రం విడిచిపెట్టొద్దండి. మీరు జీతుకోండి, మీరు తీసుకోవచ్చు. మనం ఒక ఒప్పందం చేస్తాం తీసుకునేటప్పుడు, ఇచ్చేటప్పుడు. ఒక పొలం అమ్మేటప్పుడు, జాగా అమ్మేటప్పుడు కూడా ఒప్పందం చేస్తాం. లేదు ఇంత మాట్లాడుతూ అంత మాట్లాడుతామని వాళ్ళు అనకూడదు. ఇంటికి ఇస్తామని చెప్పి మనము అనకూడదు. ఏ ఒప్పందం ఏ ఉంటుందో, ఏ మాట ఇచ్చింటామో ఆ మాట ప్రకారంగా మనం తీసుకుంటే దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో దేవుడు మనల్ని ఉంచుతాడు. ఎట్లా ఉంచుతాడంటే నీతి న్యాయం అనుసరించిన వారికి. రాణం వారు కానీ, మన దేశంలో కాపరి కానీ, ఒకళ్ళకి రాజకీయ నాయకులు కానీ న్యాయంగా మనం పని చేయాలి. ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవని మీదను అపనింద మోపకూడదు. జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను. మనకు కావాల్సిన జీతం ఉంది, ఆ జీతముతో తృప్తి పొందాలని దేవుడు చెప్పాడు. మనకు 10,000 జీతం అనుకో, ఆ జీతముని ఆశ్రయిస్తాడు. 10,000 జీతం అనుకో, 1,000 రూపాయలు సంఘానికి ఇవ్వాలా, సేవకులకి 1,000 రూపాయలు బ్యాంకులో బ్యాలెన్స్ పెట్టుకోవాలి. 8,000తోనే మనం బ్రతకాలి. ఆ 8,000తోనే తృప్తిగా, రోగం ఉండదు, అప్పుల పాలు, వడ్డీలు కట్టము, హాస్పిటల్కి పోయి డాక్టర్లకు ఫీజులు కట్టము, వేస్ట్ ఖర్చులు చేయము. ఉన్న కాటికి దేవుడు ఆశ్రయిస్తాడు. మన తినే అన్నము, తాగే పానంని, కట్టుకునే బట్టలు, ఉండే స్థలము దేవుడు ఆశ్రయిస్తాడు. ఆశీర్వాదం కావాలంటే మనము ఏం చేయాలి? ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, ఒక్కరిని మనసు నప్పకూడదు. నప్పించినాము అంటే ఆ ధనము ఆగదు. నువ్వు బాధ పెట్టి తీసుకుంటే ఎక్కడో అప్పులు తెచ్చి ఇస్తాడు నీకు, ఏదో గెలాలా, యాజ్యం గెలాలా, మా పండ్లు కావాలని. కానీ నువ్వు బాగుపడవు, వాడు బాగుపడతాడేమో. ఇచ్చినోడు బాగుపడతాడేమో కానీ నువ్వు బాగుపడవు. మీకు వచ్చిన జీతముతోనే తృప్తిగా మీరు ఉండగలుగుతారని దేవాది దేవుడు మాట్లాడినాడు. మనం పని చేస్తే పనికి తగినంత జీతం ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లు. 1 కొరింథీ 9:7 1 కొరింథీ 9:7 1 కొరింథీ 9:7 ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండు కొలువు చేయునా? ఎవరైనా సొంత ఖర్చు పెట్టుకొని దొండ కొలువు ఊడు చేయడు. ఏమంటాడు? ఇప్పుడు ఎమ్మెల్యే మీ వచ్చిందనుకో, ఇప్పుడు ఎలక్షన్కి 300, 500 ఇచ్చి పిలుచుకోపోతారు జై జై కొట్టేటందుకు. దండుకొలువు ఎవరైనా చేస్తారా? పుకాటు ఎవరు చేయరు. దండుకొలువు ఎవరు చేయలేరు. 500, 300 తేండి అంటంకస్ అంటారు. ఒకళ్ళకి మరి ద్రాక్ష తోట పేసి దాని ఫలము తినని వాడు ఎవడు?
ఒకళ్ళకి ద్రాక్ష తోట మనం వేసినాం అనుకో మన పొలంలోన, ఇప్పుడు ద్రాక్ష తోటకి మనం మాట్లాడినాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. కూరగాయలు వేస్తే కూరగాయల పొలం తింటాము, శనగలు వేస్తే శనగల పొలం తింటాం, పత్తి వేసినా పత్తి పొలం తింటాం, వడ్లు వేసినా వడ్లు పొలం తింటాం. తినుకోకున్నట్లుంటామా? కష్టపడి ఉంటాం కదా, రాత్రి పొగలు రైతు కష్టపడి ఉంటాడు కదా, దండులో ప్రయాణం అయ్యేటప్పుడు జై జై కొట్టింటాం కదా, దానికి ఆ పొలం ఆ జీతము. ఇప్పుడు ఎమ్మెల్యే నడుస్తుంటే ఒక 50 మందిని ఎంటేసుకుంటాడు, రాండి 50 మంది మీరు వస్తే మీకు నెలకు జినాంకింత 200 300 ఇస్తానంటే అందరూ పోతారు. వాళ్ళు ఏం చేస్తారు, మీరు దీనికి ఓటేయండి ఓటేయండి అని జై కొడుతుంటారు ఇంకా. కాబట్టి వాళ్ళకి ఆ పొలము జీతము ఖచ్చితంగా ఉంది. ద్రాక్ష తోట వేసి ద్రాక్ష పండ్లు తినుకోకున్నట్లుంటామా? కష్టపడి ఉంటాం కదా, కాబట్టి దానికి కూడా మనము పొలం మనకుంది, మన జీతం మనకుంది అన్నట్లు. హల్లెలూయా. మందను కాచి మంద పాలు త్రాగని వాడేవాడు. మందను కాచి, మందలంటే గొర్రెలు, ఎడ్లు, ఎనుములు, ఆవులు. మనం మందలు కాస్తామనుకో, ఆవులు కాచి ఆవులు పాలు తాగినట్లుంటామా? మందను కాచి మంద పాలు, గొర్రెలు కాల్చి గొర్రె పాలు తాగినట్లుంటామా? ఒంటెల పాలు కూడా తాగుతారు, అక్కడ రాజస్థాన్ సైడు ఒంటెలు కాస్తారు వాళ్ళు, ఒంటెల పాలు కూడా వాళ్ళు బాగా పిండి తాగుతారు. అన్ని దాంతో ఎనుపుసు కూడా తీస్తారు, వెన్నె తీస్తారు. హల్లెలూయా. ఇప్పుడు మంద కాస్తే, ఇప్పుడు నేను మంద కాస్తున్నాను మా సంఘంలో. మంద అంటే నా బిడ్డలు, మంద అంటే సంఘము, మంద అంటే కూర్చునే బిడ్డలందరూ విశ్వాసులంతా మందలే. మందను కాసి మందపాలు నేను తాక్కోకున్నట్లున్నానా? హల్లెలూయా. దేవుడు నాకు వచ్చిన ఫలము, నాకు వచ్చిన జీతం నాకుంది. హల్లెలూయా. దానికి తగినంత జీతము నాకు వస్తూనే ఉంది. చక్కగా నేను మంద కాస్తున్నాను కాబట్టి, నేను గొర్రెలు కాస్తున్నాను కాబట్టి, ఎల్లప్పుడూ ఆయన దృష్టి ఉంచి నా గొర్రెలకి కాపరై ఉన్నాడు కాబట్టి, కాస్తున్నాను కాబట్టి దాని జీతం నాకుంది. ఆ మందపాలు నేను తాగుతున్నాను కూడా. మందని కాచి మందపాలు ఎవరైనా తాగినట్లుంటారా? ఖచ్చితంగా తాగుతాం. మందని మనం కాయాలి చక్కగా, మందపాలు మనకు దొరుకుతాయి అన్నట్లు. ప్రైజ్ అల్లాడు. 3వ మాట చెప్పుకున్నాం, 4వ మాట చెప్పుకున్నాం, 5వ మాట యోహాను సువార్త 4వ అధ్యాయము 36వ వచనం. 4వ అధ్యాయము 36వ వచనం. 36వ వచనం. ప్రైజ్ అల్లాడు. విత్తువాడును కొయ్యువాడును కూడా సంతోషించున్నట్లు కొయ్యువాడు నిత్య జీవము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. కొయ్యువానికి జీతముంది, ఇత్తువానికి జీతముంది. ఇత్తుతాడు కష్టపడేవాడు, దున్ని విత్తుతాడు, ఆశతో విత్తుతాడు. లాస్ట్కి పంట చేతికి వచ్చినప్పుడు దాన్ని కోస్తాడు. ఇద్దరికి కూడా జీతం ఉంది, నిత్యమైన జీవితం. అక్కడ ఏమని రాసినాడంటే, ఇత్తువాడును కొయ్యువాడును కూడా సంతోషించినట్లు. ఇత్తేటప్పుడు సంతోషిస్తాం మనకు పంట వస్తుందని, కోసేటప్పుడు కూడా సంతోషిస్తాం మనకు పంట వస్తుందని, మనకు పంట వస్తుందని కోసేటప్పుడు కూడా సంతోషిస్తాం అన్నట్లు. కొయ్యువాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. కొయ్యువాడు ఏం చేస్తాడు? జీతము పుచ్చుకుంటాడు. ఇత్తినాడు 4 నెలలు 5 నెలలు 3 నెలలకో ఒక్కొక్క పంట ఒక్కొక్క రకంగా వస్తుంది. 6 నెలలకు కూడా ఒక పంట వస్తుంది. 40 రోజులకు కూడా కూరగాయలు వస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు ఏం చేస్తాం మనం? ఫస్ట్ ఇత్తుతాం, తర్వాత మనం కోసుకుంటాం కదా. కోసుకున్నప్పుడు కూడా మనకి జీతం మనకు మిగులుతుందా లేదా? వాళ్ళు కష్టపడి ఉంటారు లేదా? వర్షానికి ఎదురు చూసింటారు, దున్నింటారు, ఇత్తనం వేసింటారు. ఇత్తువాడు కానీ కొయ్యువాడు కానీ, ఈ పొద్దు సువార్త ప్రకటించేవారు, కోత కోసేవారు, ఇత్తువారంటే విత్తనాలు విత్తున్నట్లు ఇప్పుడు ఈ ప్రపంచానికే నేను ఇప్పుడు వాక్యము ద్వారా విత్తనాలు విత్తుతున్నాను, వెదజల్లుతున్నాను. పంట కోయాలి. అందుకే ఒక దగ్గర అన్నాడు యేసుప్రభు, పంట విస్తారంగా ఉంది కానీ కొయ్యవారు కొద్దిగా ఉన్నారంట. విస్తారమైన పంట ఉంది, ఆత్మీయులు దండిగా ఉన్నారు. ప్రపంచంలో దండిగా వాక్యం ఇత్తాలి. ఒక్కరు కూడా నరకానికి పోకూడదు. ప్రతి ఒక్కరికి జీతము, నిత్య జీవార్థమైన పంట మనం కోయాలి, పరలోకమైన పంట మనం కోయాలి. అక్కడ అంటాడు అన్నట్లు నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. మనకెక్కడ సమకూరుస్తుందంటే నిత్యమైన జీవార్థమైన పంట పరలోకమందు మనకు సమకూరుస్తుంది. ఇక్కడ విత్తాలి, మనం కొయ్యాలి పంట. విత్తనం అంటే దేవుని వాక్యం ఇత్తాలి, సంతోషంగా విత్తాలి, అప్పుడు మనం జీతం పుచ్చుకుంటాం. ఇత్తువానికి కొయ్యువానికి ఒకటే జీతం, సంతోషమైన జీతం. అది కూడా మనం ఇత్తాలి, కొయ్యాలి పంట, ఇత్తాలి, కొయ్యాలి. అంటే విత్తనాలు ఇప్పుడు వాక్యము నేను చెప్తున్నాను, ప్రపంచమంతా వింటున్నది అన్నట్లు. మరి కొయ్యాలి.
ఆశీర్వాదకరంగా పంట మనం తెచ్చుకున్నామంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఆత్మీయులు రక్షింపబడ్డారంటే, నూతన ఆత్మలు మారుమనసు పొందుకున్నారంటే ఎంత సంతోషంగా ఉంటుంది అక్కడ. అంటున్నాడు చక్కటి మాట, సంతోషించున్నట్లు కొయ్యవాడు జీతము పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. నిత్య జీవార్థమైన ఫలం మనం సమకూర్చుకోవాలి. మనం ఇత్తినామంటే, కోసినామంటే మన పంట మనకి సమకూరుస్తుంది అన్నట్లు. మనం సంతోషించినట్లు మన జీతం మనకి వస్తుంది అన్నట్లు. జీతం కష్టపడిన వారికి పొద్దుటి నుంచి కష్టపడు, ఆఫీసులో కష్టపడు, బ్యాంకులో కష్టపడు, ఎక్కడైనా కష్టపడు, నీ జీతం నెలకు ఒకసారి ఖచ్చితంగా వస్తుంది. దినం ఇచ్చేవాళ్ళు ఉంటారు, కూలీలు వారంకి ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, 15 దినాలకు ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఉంటారు, నెలకు ఒకసారి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. కానీ నీ జీతం నీకు ఉంటుంది. నిత్య జీవమైన అర్థమైన ఫలమును మనం పొందుకోవాలి. పరలోక రాజ్యానికి వారసులుగా మనం కావాలి. ఈ వాక్యము ప్రపంచానికి వెదజల్లాలి. ఎక్కెక్కడ భూమి కాలిందో అక్కక్కడ వెదజల్లి మనం పంట కోసుకొని రావాలి. ప్రతి ఒక్కరికి మారుమనసు, రక్షణ, బాప్తిస్ము ఇవ్వాలి. అప్పుడు సంతోషిస్తాం. మన జీతం వచ్చినట్లే లెక్క. ఒక్క ఆత్మ మారుమనసు పొందిందంటే మన కష్టంకి మనము ఏం చేస్తామంట, మన జీతం మనకు వచ్చినట్లే. నేను నూతన సంవత్సరం పోయిన పాత సంవత్సరంలోన నలుగురికి బాప్తిస్ము ఇచ్చినాను. నేను నూతన ఆత్మలను సంపాదించినాను. ఎంతో సంతోషపడ్డాను. నేను ఈ సంవత్సరం కూడా నూతన ఆత్మలు సంపాదించాలా. ఇత్తనము చల్లుతున్నాను, కోస్తున్నాను, కష్టపడుతున్నాను. నా జీతం నాకుందని నేను విశ్వాసం ఇస్తున్నాను. నిత్య జీవార్థమైన పంటను నేను కొయ్యాలని చాలా ఆశతో ఉన్నాను అన్నట్లు. కాబట్టి దేవుని కృపను బట్టి దేవుడు ఆ కనికిరం, ఆ కృప నాకు ఇవ్వునుగాక. ఇప్పుడు ఏమంటాడు, నిత్య జీవార్థమైన పంట మనం కోయాలి. మనకి జీతం ఖచ్చితంగా ఉంది. మనము దరిద్రులము కావు. జీతం మనకు వచ్చింది అంటే పరలోకమందు నిత్య జీవార్థమైన పంటను, ఫలమును మనం పొందుకుంటాం పరలోకమందు. ఇక్కడ మనం ఇత్తి కోస్తే, జీతం పుచ్చుకుంటే అక్కడ నిత్య జీవార్థమైన పంట మనకు ఉందన్నట్లు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 6:23 రోమాపత్రిక 6:23. ప్రైజ్ ది లార్డ్. ఎలా అనగా పాపము వలన వచ్చు జీతము మరణం. ఇది ఇప్పటి వరకు నిత్య జీవం గురించి మాట్లాడినాము. ఇప్పుడు పాపము వలన వచ్చు జీతము మరణం. మనకు మరణం కావాలా, నిత్య ఆనందము, సంతోషం కావాలా? పాపము వలన ఎలానగా పాపము వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. నిత్య జీవం మనకు అక్కడ మనకు నిత్య జీవం ఉంటుంది అన్నట్లు. పాపము చేస్తే మనకేముండదు, జీతము మరణము. మంచి పనులు చేస్తే మనకు జీతము ఖచ్చితంగా పరలోకమైన నిత్యమైన జీతము మనం పొందుకుంటాం. లేకపోతే ఏలైనగా పాపము వలన వచ్చు జీతము మరణము. మనకు ఆ జీతం కావాలా, నిత్య జీవార్థమైన జీతం మనకు కావాలా? మనం రెండు మన దగ్గర ఉన్నాయి. పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం అంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. అయ్యో అయ్యో అయ్యో, ఆ మరణము. పాపము వలన వచ్చు జీతము అది మరణము. నిత్య జీవమైన మనం పంట కోసుకోవాలంటే, ఆ జీతం పుచ్చుకోవాలంటే మనం ఇత్తనాలు, నీతి వల్ల ఇత్తనాలు ఇత్తల్లా. యాకోబులాగా మనము కష్టపడి ఫలం పొందుకోవాలా, పరిచర్య చేయాలా. కుమారుని పెంచింది తల్లే, పరిచర్య చేసింది, కుమారుని పెంచింది. ఆ జీతం నిజమైన జీతం పెంచుకున్నది. కుమారుడు పెద్దవాడై అద్భుత కార్యములు చేశాడు. మోసే గ్రంథం అంతా చదివితే అద్భుత కార్యములు ఉంటాయి. మోసే 5 కాండాలు రాసినాడు. 5 కాండాలు చదివితే అద్భుత కార్యములు ఉంటాయి. యాకోబు అక్కడ దేవుడు ఆశ్రయించినాడు, జీతం పుచ్చుకున్నాడు అన్నట్లు. మరి ఇక్కడ రాను వారు కూడా జీతము పుచ్చుకున్నాడు అన్నట్లు. కష్టపడిన వారికి జీతం ఖచ్చితంగా ఉంటుంది అన్నట్లు. మరి ఇక్కడ విత్తువాడు, కొయ్యివాడు సంతోషమైన పంటకు వస్తారు. నిత్యమైన జీతం వాళ్ళకు ఉంటుంది. నిత్య ఆనందమైన జీతం వారు ఫలము పొందుకుంటారు, పరలోక ఫలం. మనము పాపం ఎత్తితేమంటే ఏలైనగా పాపం వలన వచ్చు జీతము ఏముంది? మరణం. మనం మరణకారమైన బాధలు ఎవరికి పెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు, ఒకరిని మనసు నప్పకూడదు, పాపంలో పడిపోకూడదు, నీతి మార్గంలో నడచాలి. ఇంతకుముందు ఎవరైనా మనం చేసింటే తప్పులు, ఒప్పులు యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇంతకుముందు చేసిన తప్పులు క్షమించు, ఇది మొదలుకొని నిత్య జీవార్థమైన ఫలము పండేతందుకు, నీ రాజ్యములు ఉండేతందుకు, మంచి జీతం పుచ్చుకునేతందుకు తండ్రి నన్ను జ్ఞాపం చేసుకొని ఆశీర్వదించు. నాకు మరణకారమైన జీతం వద్దు నాయనా,
నిత్య జీవమైన ఫలం నాకు కావాలయ్యా అంటూ తలలోంచి మనం ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్య, కృపతో మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఆయన తండ్రి, యాకోబు కష్టపడినందుకు నువ్వు ప్రతిఫలం ఇచ్చినావు, అందుకు నీకు స్తోత్రాలు, వందనాలు ప్రభా. అలాగే ప్రభా యేసయ్య, మోసే తల్లి పాలిచ్చి పెంచినందుకు జీతం పరో బిడ్డ ఇచ్చిందయ్యా. ఆ బిడ్డను ఆశ్రయించినావు పరిచర్య చేసినందుకు ప్రభా. పరిచర్య చేసిన ఆశీర్వాదమే, జీతమే ప్రభా. గొర్రెలు కాసిన జీతమే, మందని మేపిన మంచి జీతమే. రాను వారు మంచి న్యాయంగా కాపాడుతూ న్యాయనీతిమైన పరిపాలన చేస్తే జీతమే ప్రభా. యేసునికి స్తోత్రములు. ఇత్తువానికి కొయ్యువానికి కూడా మంచి జీతం ప్రభా, సంతోషించే జీతం ప్రభా, నిత్యమైన జీతం ప్రభా నీ పరలోకమందు దాచబడి ఉందయ్యా. మాకు దయచేయి ప్రభా. మరణకారమైన జీతం మాకు వద్దునైనా. పాపం విషయంలో దూరం ఉండి ప్రేమ విషయంలో పరిశుద్ధతలో నీ బిడ్డలుగా జీవించే కృపను దయచేయి. అద్భుత కార్యములు చేయి. జీవ మార్గం నడిపించే కుమారుని కూడా ఆశ్రయించి, కుటుంబాన్ని ఆశ్రయించి, మా కుటుంబాన్ని, మా గర్భఫలాన్ని, మా వంశోధారకులు ఆశ్రయించమని త్వరలో రాబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.